వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. అందుకోసం ముందుగా మనం ఒక 5 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నామండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని హల్వా కోసం ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అందులో ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవాలండి. కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించేసుకోవాలా. ఈ విధంగా వేయించుకుంటే హల్వా బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకని అలా దోరగా వేయించేసాము. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత చూసారా, ఇలా వేగాలండి. ఇప్పుడు తెల్లగా ఉండే బ్రెడ్ కొంచెం కలర్ మారింది చూడండి, ఆ రకంగా వేగాల. ఇప్పుడు ఇందులో మనం పాలు, ఈ 5 ముక్కలకి, ఈ 5 బ్రెడ్ ముక్కలకి మనం ఒక పావు లీటర్ పాలు వచ్చేటట్టు పోసుకుంటామండి. ఇది బ్రెడ్ హల్వాకి అంతా పాలు పోస్తేనే మనకి, ఎన్ని పాలు పోస్తే అంత బాగొస్తుందండి. చూడండి, పాలు ఒక పావు లీటర్ వరకు కాసి పెట్టుకున్నాం, పక్కన పోసేసాము. చూడండి, ఈ పాలల్లో కొంచెం ఉడకాల, ఇలా ఉడకనిద్దాము. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో తగినంత చక్కెర, మనం తీపిని సరిపడా, మనం కొంచెం లైట్గా తీపి తినేవాళ్ళు అయితే తక్కువ, కొంచెం బాగా తినేవాళ్ళు అయితే చక్కెర వేసుకుంటాము ఎక్కువగా. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 2 యాలక్కాయని కొంచెం బాగా కచ్చపచ్చగా దంచి అందులో వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది. చూడండి, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఇందులో జీడిపప్పు బాగా దోరగా వచ్చేటట్టు వేయించేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎండు ద్రాక్ష, ఇది కూడా బాగా వేయించుకోవాలండి. ఇది ఎండు ద్రాక్ష మనకు అర్థమైపోద్ది. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటాము. ఈ హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. హల్వాని అంటే ఎప్పుడూ బ్రెడ్లే కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. తినేవాళ్ళు ఏంటంటే, మేము ఇప్పుడు చక్కెర వేసాం, కొంతమంది బెల్లం వేసైనా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అట్టు కూడాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, మన జీడిపప్పు, అవి మొత్తం ఇందులో చల్లేసుకుంటామండి పైన. చూడండి, గార్నిష్ చేసినట్టు బాగా అందంగా ఉంటుంది, మరి టేస్ట్కి కూడా చాలా బాగుంటాయి కదా మనకి డ్రై ఫ్రూట్స్. చూడండి, మనకి హల్వా రెడీ అయిపోయింది. ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.